సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు ఇండ్లలో చోరీలకు ప్రయత్నించిన దొంగను చితకబాదారు స్థానికులు. శివాలయం రోడ్డులోని 2 ఇండ్లలో చోరీకి ప్రయత్నించారు. సమయానికి యజమానులు ఇంటికి రావడంతో పరారయ్యారు. పట్టుబడ్డ దొంగ నుంచి 60,000 నగదు, 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. వచ్చి అక్కడ గేట్ దగ్గర దిగినాం. గేటుకు లోనంగా లాకేసి ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి అంటే దొంగలు కానీ అప్పుడు తెలవదులే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాక ఈ మెయిన్ డోర్కి తాళం తీసుంది. ఈ పక్కన వేసినాం అయ్యిందని ఇటు చూసినాం. ఇటు కూడా తీసే ఉంది. వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది. ఎవరు కావాలని వాడి కింద చూసినాం. వాడి ఊరికి 10 ఫీట్ల గోడ దూకిండు. ఆయన మించి దూకిండు. గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా వచ్చి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రాదు. 5 నిమిషాల తర్వాత వెనకింటే ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి అసందరూ పట్టుకుంటూ నేరంగా ఇక్కడ మెయిన్ రోడ్లో ఇంక 2 ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు. బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టు పెట్టేసి కొట్టి పోలీసులు పట్టుకున్నాం. 2-3 ఉంగరాలు పోయినాయి. చిన్న చెవులు అవన్నీ ఒక 2 తులాలు.